దీనికి మాల వేసుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? అంటే వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత? బ్రహ్మాండంగా అడిగారండి. హ్మ్. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మాల వేసుకుంటే నాన్ వెజ్ తినకూడదు. ఓకే. నాన్ వెజ్ తినాలనుకుంటే మాల తీసేసేయాలి. ఓకే. రోజు నైట్ పూట తీసి పక్క పెట్టేసేయాలి. హ్మ్. అంటే తడవనివ్వకూడదు ఎక్కువ శాతం. రైట్. అంటే మనం ఎందుకంటే సోప్స్ అవి ఇవన్నీ అంతే వాడుతూ కదా! ఉంటాం కదా! అవును. అవి ఆ ప్రభావం పడుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే చావింటికి దినమింటికి వెళ్తారు కదా! హ్మ్. అలాంటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. అచ్చా! మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఓకే. ప్రతిరోజు కూడా ఇదే. ఒకవేళ నేను చెప్పిన నియమాలు వీటిని మర్చిపోయి ఇప్పుడు మీరు ఉన్నారనుకో, ఎక్కడో అవును. పార్టీలోకి వెళ్లారో మాల అలా ఉంది. ఏదో సడన్‌గా తెలిసో తెలియక సడన్‌గా మనం ఏదన్నా మీరు ఏదన్నా అవును. డ్రింక్ లాంటిది ఏదైనా తీసుకున్నారనుకోండి. కరెక్ట్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు కొంచెం పాలల్లో పసుపేసేసి శుద్ధి చేసుకోవాలి. అంటే ఇట్లా మనం ముంచి తీసేస్తే సరిపోతుంది. అచ్చచ్చా! లేదంటే నీళ్ళతో ఇట్లా వేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని సంకల్పం చేసేసుకొని ఓకే. ఇలా ఒక జరిగిందని చెప్పేసి అట్లా వేసుకుంటే 100% సక్సెస్. సో, ముఖ్యంగా ఈ మాల ఎందుకు వేసుకోవాలి? అంటే నాకు ఒక క్లుప్తంగా చెప్పండి ప్రయోజనం ఏంటి? ఈ మాల వల్లనండి ఇప్పుడు ఈ మాల వల్ల ఆగిపోయిన పనులు కానీ ఒకటండి ఆగిపోయిన పనులు, హ్మ్. అష్టమ శని, అర్ధాష్టమ శని, హ్మ్. మెయిన్ ఏంటంటే కనుదిష్టి. ఆ! అన్నిటికి మించి కనుదిష్టి. ఓకే. కనుదిష్టి ఆ! కొన్ని ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు. అవును. మ్యారేజ్ కాకుండా కుజుడు. ఆ! కుజుడు ఏం చేస్తాడు? పెళ్లి సంబంధాలన్నీ దగ్గరికి వచ్చినట్టే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తాయి. ఆల్మోస్ట్ క్యాన్సిల్ అవుతుంటాయి. అవును. అంటే ఆ కుజుడికి సంబంధించిన కుజగ్రహం సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళు ఆ! కొన్ని పనులు మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఏది కాదు ముందుకెళ్ళదు. హ్మ్. అలాంటి వాటికి అంటే బిజినెస్‌లోని ఎక్కువ ముందుకు నడవాలనుకున్న వాళ్ళకు ఓకే. ఇలాంటి వాటికి 100% సక్సెస్‌ఫుల్. ఓహ్! గురుగారు అంటే నియమాల్లో నేనొకటి అడగడం మర్చిపోయా. స్నానం చేయకుండా వేసుకోవచ్చా? స్నానం చేయకుండా వేసుకోకూడదండి. ఆ! అది. హ్మ్. ఎందుకంటే మీరు తీసి పక్క పెట్టే రోజు అవును. సాయంత్రం గాని తీసి పక్క పెట్టేస్తారు. అవును. తర్వాత మీరేమవుతది పెళ్ళైన వాళ్ళు భార్యతో కలిసి అవును. ఉంటారు అవును. కాబట్టి, ఆ తర్వాత మీరు అలానే వేసుకోవచ్చు. వద్దు. ఆ! మీరు స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ సంకల్పం. అంటే చేసుకునేటప్పుడు ప్రతిసారి సంకల్పం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. తీసుకున్నప్పుడు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. మీరు మామూలుగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ప్రతిరోజు కూడా తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. రైట్. ఎవరు ధరించకూడదు ఈ మాల? అందరూ ధరించొచ్చు. ఆ! నియమాలేం లేవు. నియమాలేం లేదు. నిషేధాలేం లేవు. ఏమి లేవు. ఇప్పుడు నేను చెప్పిన నియమాలున్నాయి గదా! హ్మ్. ఏది నాన్ వెజ్ ఎవరైనా చావింటికి దినమింటికి వెళ్ళినప్పుడు ఆ! వీటికి సంబంధించిన వాళ్ళు. ఓకే. ఆడవాళ్ళైతేనేమో లేడీస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి. ఆ! సేమ్ నియమాలు. ఓకే. నాన్ వెజ్ ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటి వాటికి. ఆ! అంతే. అంతే. ఎవరైనా ఏసుకోవచ్చు. ఎవరైనా వేసుకోవచ్చు. రైట్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఓకే. ఒకరైతే కొంతమందైతే హాస్పిటల్‌లో ఉండి కూడా తీసుకున్నారు. అబ్బా! అంటే అవునా? సర్జరీ అయ్యి. రైట్. సర్జరీ కారకుడు ఎవరంటే కుజుడే. ఓకే. రక్తం కారకుడు ఆ స్వామివారే గదా! అవును. ఇట్లా. ఓకే. ఓకే. రైట్ గురుగారు మరి అందరూ మీ దగ్గరకు రావాలంటే వనస్థలిపురం రావాలంటే చాలా కష్టం గదా! అవును. మరి ఎట్లా దీన్ని ఏమైనా కొరియర్‌లో పంపిస్తారా? ఎట్లా చేస్తారు దీన్ని? 100% కొరియర్‌లో పంపిస్తామండి. ఆ! దూర ప్రాంత వాళ్ళు ఉన్నారు గదా! ఆళ్ళకి ఎక్కడికైనా ఎనీ కంట్రీ, ఎనీ రాష్ట్రం, హ్మ్. ఎనీ డిస్ట్రిక్ట్ ఎక్కడైనా లోకల్ వాళ్ళకైతేనేమో వెంటనే మేము ర్యాపిడో బుక్ చేసి, బైక్ బుక్ చేసి పంపిస్తున్నాం. ఓహ్! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, దీని ప్రభావం వల్ల అంటే సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఏమన్నా చెప్పగలరా అందరూ మీరు? సక్సెస్ అయిన వాళ్ళే అండి. ఆ! ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఉన్నారు. వేసుకున్నారు. హ్మ్. ఎవరేసుకోలేదండి. ఆల్మోస్ట్ చూడండి మీరు నెట్‌లో కొట్టండి. వీళ్ళు లేడీస్‌తో పాటు అందరూ వేసుకున్నారు. హ్మ్. అందరికి ఇప్పుడు బీఎస్ గారు బాగా వర్క్ చేస్తారండి. బీఎస్ గారు చాలా చక్కగా అవును. మాట్లాడుతున్నారు. అవును. బీఎస్ గారు భలే ఉంటారండి. అసలు మా చమత్కారాలు అన్నాం అనుకోండి. ఆటోమేటిక్‌గా మీకేమనిపిస్తుంది? ఆ! దిష్టి అనేది దృష్టి. వస్తుంది. అవును. అంటే నా దిష్టే మీకుండొచ్చు. కరెక్ట్. అట్లా అవును. అనుకుంటుండడానికి ఎమ్మటే కరుంగల్ మల మనకు ఉపశమనం ఇస్తుంది. ఓకే. అబ్బా! ఓకే. మీ ఆఫీస్ బావుందండి. అంటే అదంతా ఎవరి మీద పడుతుంది? ఇంటి మళ్ళీ యజమాని మీద పడుతుంది. అవును. ఇది యజమాని ఎవరు? బీఎస్ గారు. అవును. సో, బీఎస్ గారి మీద పడుతుంది. ఓకే. ఇట్లాంటి అయ్యో! మీకు పిల్లలు ఇంకా కావాలేదండి. మీరు ఇన్ని సంవత్సరాలు పిల్లలు అవుతలేదంటే దాన్నేమంటారు? కనుదిష్టి అంటారు. అంతేగా. అవును. సో, అది మాలేసుకోవడం ఆ కనుదిష్టి. మీ బిజినెస్ బాగా నడుస్తదండి. ఎప్పుడు చూసినా ఆ బిజినెస్‌లో పబ్లిక్ ఉంటారు. కనుదిష్టి. హ్మ్. అబ్బా! అవును. మీ కార్ బావుందండి. అబ్బా! భలేగుంది. భలే మెయింటైన్ చేస్తారు. కనుదిష్టి. పెద్ద ఉద్యోగం ఉంది. ఈయనకు భలేగా అసలు ఎక్కడ పోయినా సక్సెస్ అయ్యే వస్తాడు. అవును. కనుదిష్టి. ఇట్లాంటి వాటికి గూడా అంటే మనం ఎప్పుడు గూడా మనం ఉప్పు పట్టుకొని, ఒక మిరపకాయ పట్టుకొని తీసుకోలేం గదా! తీసుకోలేం గదా! అవును. సో సో, మీ ఇల్లు సక్సెస్ ఉందనుకోండి. అంటే బాగా కలర్‌ఫుల్‌గా ఆ ఏరియాలో ఇల్లు బాగా అవును. కనిపిస్తుందనుకోండి. ఆ ఇంటి యజమాని మీద పడిపోతది. ఆటోమేటిక్‌గా ఆ అవును. వ్యక్తి డౌన్ ఫాలింగ్ అయి ఆ హ్మ్. తర్వాత ఏమవుతాడు? ఏదో అవును. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఏదో ఒకటి అవుతుంది. ఇల్లు కట్టుకున్న కాంచి ఏదో అవుతుందంటారు. అంటే ఆ ఇంటి యజమాని మీద పడకుండా ఓకే. కరుంగాలి మనం. ఓకే. సో, నలుగురిలో వెళ్లి నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆ! సో, నాకెందుకో నేను మధ్యలో ఆగిపోతున్నానండి అనుకుంటాం. ఇలాంటి వాళ్ళకేంటంటే నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఎవరి ముఖం చూస్తారు? హ్మ్. మీ ముఖం మీద వస్తుంది. అవును. సో, అప్పుడు ఎఫెక్ట్ పడి బాగా మాట్లాడతారండి అంటే ఆయనకేదో అవుతుందని మనకు ఒక ఫీల్ అంటే ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఇలాంటి వాళ్ళకు కరుంగలి మాల. ఓకే. ఓకే. సో, చిన్న పిల్లలు ఊరికే మారం చేస్తున్నారు. హ్మ్. ఎంత చెప్పినా చదువు వినట్లేదండి. కోసం వేసుకోవచ్చా? 100% ఆ!
చిన్నపిల్లల చదువు కోసం 100% వేసుకోవచ్చు. ఏకాగ్రత చెప్పిన మాట వినకపోయినా వినకపోయినా. ఒకలాంటి మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ మాల వేసుకోవటం వల్ల. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఏవైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఏదైతే ఉందో ఎక్కడండి ఇది? తమిళనాడులో. అక్కడికి వెళ్ళాలా అవసరం లేదా? అంటే ఒకటండి, వెళ్ళాలనుకున్న వాళ్ళు మంచిగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు. వెళ్ళలేని వాళ్ళు అక్కడ కూడా అమ్ముతారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు వెళ్ళగానే మాలలు అక్కడ రెడీగా ఉండవండి. అంటే ఒక 40 రోజులు పెట్టి వాళ్ళు సేల్ చేస్తారు. అవి ఎన్ని రోజులు ఉంటే తెలియదు. సో అక్కడ నెంబర్లు తీసుకొని మేము ఉన్నాయి అంటేనే ముందుకు వెళ్ళి మేము తీసుకొని వస్తాము. ఇప్పుడు మీరు వెళ్ళి మాల కోసం వెళ్ళారనుకోండి, ఇప్పుడు కాల్ చేసారు అనుకోండి, ఈ రోజు వరకు అయితే మాత్రం నాకు మెసేజ్ వచ్చింది ఏంటంటే 6 mm అయిపోయినాయి, మళ్ళీ 8 mm కావాలి, మళ్ళీ 8 mm అయినప్పుడు నాకు మెసేజ్ వస్తుంది. అంటే ఇట్లాంటి అంటే గుడి వాళ్ళు కూడా నాకు సభ్యత్వం ఇస్తా అన్నారు, నాకు నెంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మాకు ఎప్పటికప్పుడు మెసేజ్ ఇస్తూ ఉంటారు. సో ఈ మాలలు అయిపోయినాక మేము వెళ్ళి తీసుకొని వస్తాము. అంటే ఇక్కడ నుంచి దిండిగల్ వెళ్ళాలండి, దిండిగల్ నుంచి ఉంటుంది. అదే ఫ్లైట్ లో వెళ్తే మధురై నుంచి వెళ్ళాలి. రైట్ రైట్. గురుగారు, ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే డూప్లికేట్ ని ఒరిజినల్ గుర్తించడం ఎలా? ఒకటండి, డూప్లికేట్ అనేది తక్కువ ధరకు వస్తుంది డూప్లికేట్ నాకు తెలిసి. ఓకే. ఒరిజినల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే. అసలు ఇంకోటండి, ఇప్పుడు అది ఇచ్చేటప్పుడు, ఇప్పుడు గుళ్ళో ఇచ్చేటప్పుడు మనకు సర్టిఫికేట్ ఇస్తారా వాళ్ళు? అసలు సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి కరుంగలి మాలకు? ఫస్ట్ అది తెలుసుకోవాలి మనుషులు. కరెక్ట్. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి తయారైనవి, ఎక్కడి నుంచి సేల్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి చేసుకున్నారు, ఇవి చూసుకోవాలి. ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి నేను 700కి ఇస్తున్నాను అంటే అసలు గుళ్ళో 700కు మాలలే లేవు. పైగా సర్టిఫికెట్లు అంటారా, అక్కడ పోయి అడగండి. ఇప్పుడు నేను కవర్లో నేను ఒక విభూతి పంపిస్తానండి, విభూతి మొబైల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు. అసలు అక్కడ సర్టిఫికెట్లు ఏమైనా ఉండవు. ఇవంతా మధ్య వాళ్ళంతా వేరేలాగా చేసుకుని ఒక బిజినెస్ లాగా పెట్టే వ్యాపారం లాగా పెట్టారు, కానీ అక్కడ ఉండదండి, అట్లా ఉండదు. అంటే డూప్లికేట్ అంటే ఏంటి అసలు? అంటే ఇది ఒరిజినల్ కాదు అని అర్థం. కరెక్టే. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పారు జమ్మి చెట్టు నుంచి తయారు చేస్తారు, కరుంగాలి చెట్టు నుంచి చేస్తారు. డూప్లికేట్ అంటే లోకల్ వుడ్ తో కానీ అట్లా చేసేవాడిని ఇస్తారా? ఇక సార్ వాటి గురించి మనము తెలుసుకోదలుచుకోలేదు. ఓకే రైట్. సో ఒరిజినల్ కావాలి. ఒరిజినల్ ఎంతమంది అమ్మే అవకాశం ఉందండి? అంటే నమ్మొచ్చా కొందరినైనా? అది ఎవరిష్టం మీద ఉంటుందండి. ఇప్పుడు నన్ను మీరు నమ్ముతారు, వీళ్ళిద్దరు నమ్మాలని ఉండదు కదా. రైట్ రైట్ కరెక్ట్. నేను తెచ్చేది మాత్రం 100% అక్కడే, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ విషయంలో మాకు ఎలాంటి డౌట్ ఉండదు. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే మ్యారేజ్ బ్యూరో కావచ్చు, మీరు యాగాలు, వారాహి అమ్మవారి యాగాలు కావచ్చు, ఎన్ని ఉన్నాయి మీవి. సో మిమ్మల్ని నమ్మకపోవడం అనే ప్రశ్నే లేదు. సో ఒరిజినల్ తెస్తారు, దీనికి తగిన ధర తీసుకుంటారు మీరు, అంతే అంతే. ఇప్పుడు నేను వేసుకున్న ఈ మాల ఉంది గురుగారు, దీనికి ఎంత అవుతుంది? 10 mm అండి. అది 10 mm ఇక్కడ పెద్ద సైజ్ ఇదే 4000 అవుతుందండి. 4000. ఓకే ఓకే. సో దీనికంటే కొంచెం చిన్నగా ఉంటుంది, 8 mm తక్కువగా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్నాయి కదా అవి, అవి తక్కువగా ఉంటాయి, సన్న సైజ్ లో ఉంటుంది. చూడండి, చూపిస్తాను మీకు ఒకసారి, చూపించండి. ఇది వచ్చేసి 3000. ఓకే. ఇంకోటి వచ్చేసి 6 mm చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు అని చెప్పాను కదా. ఇది వచ్చేసి 23,000. 2300. అవును. చిన్నది 2300, మధ్యస్థంది 3000. ఇది 4000. ఓకే సూపర్. సో ఈ రేట్ లో దొరికితే ఒరిజినల్ అని అర్థం, అంతే. ఈ 700కి ఇస్తాను, 500కి ఇస్తాను అంటే ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థం, అంతే అంతే కదా. వండర్ఫుల్. సో ఫైనల్ గా చెప్పండి, ఈ కరుంగాలి మాల ఎందుకు వేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒకటండి, నాకు ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి, నేను దీంట్లో నుంచి సక్సెస్ అవ్వాలి, నాకు ఈ పని ఆగిపోయింది, సో నా మీద ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి కన్ఫ్యూజ్ లాగా నాకు అనిపిస్తుంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ పని కంప్లీట్ అవ్వాలి అంటే నేను ప్రతి దాంట్లో ఇది తీసుకొని సక్సెస్ అవుతాను, నాకు ఇది మంచిగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకు 100% ఈ మాల ఇస్తుంది. ఓకే ఓకే ఓకే. వండర్ఫుల్ వండర్ఫుల్ గురుగారు.